వచ్చినాయి పోయినాయి, మంగళక్క వచ్చింది పోయినాయి అన్నీ నేనే నా నుంచి అవుతున్నాయి కదా సార్. సో ఏమంటుండు, మంగళక్క వచ్చింది పోయింది, మంగళక్క వచ్చింది పోయింది, ట్రాన్సాక్షన్లు మొత్తం నా నుంచి అవుతున్నాయి, నేను రమావత్ మధు ఆఫీస్లో పనిచేసిన అని చెప్పి ఒక విక్టిమ్ రమేష్ అనే బాధితుడు, నేను కూడా 10 లక్షలు మోసపోయినా, మంగ్లీకి రమావత్ మధుకున్న సంబంధాన్ని బయటపెట్టిండు ఈ బాధితుడు. ఆయన స్వయంగా చూసిండు ఆయన. మంగ్లీ ఆఫీస్కి వచ్చేది పోయేది, వాళ్ళ తమ్ముడు వచ్చేవాడు పోయేవాడు, ఇద్దరికి మంచి సాన్నిహిత సంబంధం ఉన్నది, వాళ్ళు గంటలు ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళు అని చెప్పి కూడా ఆయన చెప్పడం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ మంగ్లీ తమ్ముడు సూట్ కేసులో బట్టలు పోసుకుపోతాం కదా, ఆ విధంగా కూడా నోట్ల కడలు తీసుకొని పోయేవాడు అటుగా. సో ఈ విషయాన్ని ఎవరికైనా బయటికి చెప్తే నేను చంపేస్తా అని చెప్పి కూడా బెదిరించినట, నేను ఖతం చేస్తా, ఈ భూమి మీద లేకుండా చేస్తా, నీకు డబ్బులు కూడా ఇయ్యాలని చెప్పి రమావత్ మధు అంటే ఇతను, ఈయన మొత్తం మీద ఆయన బెదిరించినట్టు కూడా చెప్తా ఉన్నాడు. ఇంకేమన్నాడు విందాం. చేసుకోరా అని అన్నా. ఆ ప్రకారంగా అంటే అది కూడా ఫ్రెండే కదా, వాళ్ళు కూడా పిల్లలు ఉన్నారు, అది కొంచెం డబ్బులు తక్కువ చేసుకోవద్దని అంటే ఆయన నా మాట వినకుండా డైరెక్ట్ మధుకి ఏమన్నాడంటే, అరే మధు మీ అబ్బాయి ఏం మాట్లాడుతుండో అని అన్నప్పుడు సార్ నేనేమనలేదు సార్, కొంచెం నేను అట్లా అన్నా సార్ అని నేను అన్నా మధు కన్నా. అయితే ఆ మాట ఇప్పుడు ఇక్కడ అన్నావు కదా, అయితే ఎవరైతే చెప్పినప్పుడు నీకు కథ నీకు రూపే కాదు కదా, నీకు అసలు రూపాయి పిల్ల కూడా రాదు. అది కూడా ఎక్కడ అన్నాడు, జిఎన్ఐ ఆఫీస్ గోకులు అన్నా మల్లెపల్లి అన్నాడు. ఆ మల్లెపల్లి ఆఫీస్లో అంటే సార్ నేను ఇంకోసారి చెప్పను, సరే ఇంకోసారి చెప్పను కూడా, ఇంకోసారి చెప్పినామనుకో ఈ మొత్తం నీకు రూపాయి కూడా రావు, నేను ఓలో వచ్చినా ఓలు చేసినా ఏం చేసినా నీకు సంపేస్తానే అన్నాడు, డైరెక్ట్ నాకు సంపేస్తానే అన్నాడు. ఓడు రమావత్ మధు చూసిరా, రామావత్ మధు భాగవతం ఏందో చూసిరా, ఇక బయటపడ్డది. రామావత్ మధు భాగవతం ఏందో, ఈ మంగ్లీ కథ ఏందో మొత్తం బయటపడ్డది. ఇక ఈ మంగ్లీ ఏమంటుంది, నాకు సంబంధం లేదు, నా పేరు వాడుకురు, నా పేరు చెప్పి మొత్తం ఈ మైక్రో ఫైనాన్స్ పేరున ₹1,00,000 కోట్ల రూపాయలు వసూలు చేసిరు, నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఒక పక్కనేమో మంగ్లీ చెప్తుంది. అమ్మ మంగ్లీ గారు, వాస్తవానికి మాకేం తెలియదు, నేను శుద్ధ పూసని, నాకేం తెలియదు అని చెప్పి ఈరోజు మీరు మీడియా ముందుకు వచ్చి ఏడ్చుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు కదమ్మా. సో మీ బంజారా జాతికి చెందిన వాళ్ళు కూడా వచ్చి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈరోజు వాస్తవం చూస్తుంటే పుట్టలకేంచి చీవులు బయటకు వెళ్ళినట్టుగా ఒక్కొక్కరుగా బయటకు వస్తూ ఉన్నారు. బయటకు వచ్చి వాస్తవాలు చెప్తా ఉన్నారు. అమ్మ మేము మోసపోయినాము, నీ పేరు చెప్పే డబ్బులు వసూలు చేసిర్రు అని చెప్పి వాళ్ళు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి చెప్తా ఉన్నారు. సో ఇక్కడ విషయం ఏంటంటే మంగ్లీ గారు ఏమంటా ఉన్నారంటే, నాకు ఏ పాపం తెలియదు, నేను ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేయలేదు అని చెప్పి చెప్తా ఉన్నది కదా. వాస్తవానికి కూడా మరి ఆ రమావత్ మధుకు పెద్ద సంబంధాలు జస్ట్ వాడు తెలుసు, నాకు పరిచయం అంతే, మాతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. సో మరి ఈరోజు ఆ కాల్ డేటా, మీ ఇద్దరి మధ్య జరిగిన కాల్ డేటా ఏందో బయటపడితే అన్ని నిజాలు తెలుస్తాయి. ఇక వాస్తవం ఏందో బయటపడతాయి, ట్రాన్సాక్షన్లు ఎవరి అకౌంట్కి ఎంత పోయిందని చెప్తే అన్నీ బయటపడతాయి. ఇక ఆ రమావత్ బయటకు వస్తే వాస్తవాలు మొత్తం బయటకు వస్తాయి. ఇక సో ఇక్కడ విషయం ఏంటంటే, నీ పేరు మీద డబ్బులు వసూలు చేసిరని చెప్పి ఒక ప్రధానంగా ఆమె చెప్తుంది, నాకు తెలియకుండా చేసిరా అంటుంది. వాస్తవం నీ పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తే ఒక నెల రోజులు అయితే తెలియదు, 2 నెలలు అనుకుందాం తెలియదు, 3 నెలలు అనుకున్నాం తెలియలేదు అనుకుందాం, 6 నెలలు అయిపోయింది, సంవత్సరం కూడా అయిపోయింది, నీకు తెలియలేదు అనుకుందాం. అమ్మ సంవత్సరం అయిపోయిన తర్వాత తెలుస్తుందిగా, ఎవడో ఒకటి చెప్తాడుగా, అమ్మ నీ పేరు మీద నీ పేరు చెప్పి డబ్బులు ఇట్లా వసూలు చేస్తూ ఉన్నారు, రమావత్ మధు నీ తమ్ముడు ఇంకొకడు ముఠాగా తయారై ఒక గొలుసుకొడుగా తయారై నీ పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు అని చెప్పి ఒక సంవత్సరం తర్వాత అని తెలుస్తుంది కదా. 2022 నుంచి జరుగుతూ ఉంటే నాకు తెలియదు, నేను కళ్ళు మూసుకున్నా చెవులు మూసుకున్నా అంటే ఎవరైనా నమ్ముతాడా? నువ్వు చెప్పే మాటలు అసలు నమ్మశక్యంగా ఉన్నాయా? సో ఇక్కడ విషయం ఏంటంటే, నిప్పు లేనిదే పొగ రాదు అంటారు. వాస్తవానికి కూడా ఈరోజు విక్టిమ్ చెప్తా ఉన్నాడు, మంగ్లీ అక్క ఆఫీస్కి వచ్చేది పోయేది, ఐ విట్నెస్ చెప్తా ఉన్నాడు, నువ్వు వచ్చింది పోయింది మాట్లాడింది కూర్చున్నది చేసింది అన్నీ కూడా ఆయన బయటపెట్టింది. ఈరోజు రమేష్ అనే బాధితుడు రమావత్ మధు దగ్గర అసిస్టెంట్గా పనిచేసినట. సో వీళ్ళు నిజాలు బయట పెడితే, నిజాలు ఎవరికైనా చెప్తే నేను చంపేస్తాను, నేను ఖతం చేస్తాను బెదిరిస్తే ఇన్ని రోజులు భయపడి బయటికి రాలే. సో ఈరోజు విక్టిమ్స్ అందరూ ధైర్యం చేసి బయటకు వచ్చి మాట్లాడుతుంటే ఎటకేలకు ఈరోజు ఒక బయటకు వచ్చి ఓ సెల్ఫీ వీడియో ద్వారా నిజాన్ని బయటకు చెప్పే ప్రయత్నం చేసిండు. సో ఇది జరుగుతూ ఉన్నది. సో ఇది మంగ్లీ అక్క అసలు భాగవతం, అసలు కథ ఇది. ముందు వారికి న్యాయం చేయి. ఇది ఇలాంటివి దారుణాలు చేసి మళ్ళా తప్పు చేసి నేను తప్పు చేయలేదు, నాకు తెలియదు, నా పేరు వాడుకున్నారు, నాకు ఏ పాపం తెలియదు అంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మ పరిస్థితిలో ఉంటారా? నిజం చెప్పినా ఇప్పుడు ఏమంటారు, అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి అంటారు మా తెలంగాణ సామెత. అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి అంటారు. నేను అతికినట్టు లేదు, గతికినట్టు లేదు.
సో దీని వెనుక సూత్రధారి నువ్వే అనేది స్పష్టమవుతా ఉన్నది. సో ఇక ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. అక్కడ అడ్వకేట్ సుబ్బారావు కేసు పెట్టిండు, ఈమె కూడా కేసు పెట్టింది. సో పోలీసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ వద్దు, నిజాలు తేలే అవకాశం కనిపిస్తూ ఉన్నదని చెప్పి కూడా ఏదేమైనా మీరు ఏదేమైనా కానీ బాధితులకు మాత్రం న్యాయం చేయాలని చెప్పి